హాయ్ అండి, వెల్కమ్ డివిఎన్ కుకింగ్ ఛానల్. నేను చేయబోయే రెసిపీ పెసరట్టు. ముందుగా దీనికి పెసర్లు, బియ్యం, ఒక కప్పు పెసర్లకు అరకప్పు బియ్యం తీసుకోవాలి. 2 సార్లు కడుక్కొని నైట్ 8-9 గంటల సేపు నానబెట్టాలి. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన పెసర్లు, బియ్యం కొంత మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం బరకగానే వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి పేస్ట్గా చేసుకుంటే దోశలు బాగా వస్తాయి. పిండి ఎంత స్మూత్గా వస్తే దోశలు అంత మృదువుగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొదటన పట్టుకున్న మిర్చి పేస్ట్ అండ్ ఇప్పుడు పట్టుకున్న పప్పు అంతా చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని పల్లి చట్నీ కోసం పల్లీలు, జీలకర్ర, వెల్లిగడ్డలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, పల్లీల పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. ముందుగా చేసుకున్న పెసరట్టు పిండి దోశకి వేసుకోవాలి. దోశ పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకొని దోశ వచ్చేలాగా పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశ పోసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే క్రిస్పీగా దోశ వస్తుంది. ఇలా దోశ వేసుకొని వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మొత్తం పిండి ఉన్నప్పుడు కొంచెం పిండి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్కు మళ్ళీ దోశలు వేసుకోవచ్చు. డివిఎన్ కుకింగ్ ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి.